దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రత్యేకించి కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ సంకీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ నెంబర్ 45 వర్స్ 7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. You have loved righteousness and hate wickedness. Therefore God your God has anointed you with the oil of gladness beyond your companions. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాం కీర్తనాకారుని ద్వారా నీవు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషిస్తూ ఉన్నావు. చెడును ద్వేషించే నీకు, నీతిని ప్రేమించే నీకు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, నీతో ఉన్న వారి కంటే అత్యధికంగా దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆనంద తైలముతో అభిషేకించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఆనంద తైలం అనేది కనబడుతుంది, ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. మనం చూస్తూ ఉన్నాం, పౌలు భక్తుడు కూడా చెరసాలలో ఉండి ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు కదా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఐ సే అగైన్ రిజాయిస్. ఇదిగో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుడు అని రాస్తున్నాడు. తన కష్టంలో ఉన్న, బాధలో ఉన్న ఆనందించుడు అని రాస్తూ ఉన్నాడు. అంటే కేవలం ఒకే ఒక్కటి ఏంటో తెలుసా, తన శ్రమలు బాధలు అన్నిటినీ మర్చిపోయాడు. తన మీద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఆనంద తైలముతో పోయబడ్డాడు. కాబట్టి తను అందరికంటే ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. నీతో ఉన్న వారి కంటే ఎక్కువగా నిన్ను దేవుడు హెచ్చించాడు. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే, నువ్వు దుర్నీతిని, భక్తిహీనతను ద్వేషించి దేవుని యొక్క నీతిని ప్రేమిస్తున్నావు. కాబట్టి దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి నడిపించును గాక. ఆమేన్.